అమెరికా గన్ కల్చర్కు మరో హైదరాబాదీ నేల కొరికాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన యువకుడిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో రవితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. చైతన్యపురిలోని ఆర్కేపురం గ్రీన్ హిల్స్ కాలనీకి చెందిన కొయ్యాడ చంద్రమౌళి కుమారుడు రవితేజగా గుర్తించారు. 2022 మార్చిలో అమెరికా వెళ్లిన రవితేజ మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు. అమెరికా వాషింగ్టన్ ఏవ్లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ మృతి చెందగా హైదరాబాద్ ఆర్కేపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అమెరికాలోని దుండగుల కాల్పుల్లో హైదరాబాద్ కి చెందినటువంటి యువకుడు మరణించినటువంటి వార్త వారి కుటుంబ సభ్యులకు, ఇక్కడ నగర ప్రజలకు కూడా ఆ విషయం తెలియజేయడంతో ఒక్కసారిగా నగర ప్రజలందరూ కూడా మరోసారి ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే చాలా ఏళ్ల తరబడి అమెరికాలో చాలా మంది తెలుగు వారు స్థిరపడి ఉన్నారు. ఉద్యోగాల కోసం కొంతమంది, చదువుల కోసం కొంతమంది సెటిల్ అయ్యి కంపెనీలని స్థాపించి హ్యాపీగా లైఫ్ సాగుతున్నటువంటి ఈ క్రమంలో ఈ కాల్పుల మోతలో చాలా మంది అనేక సందర్భాల్లో తెలుగు వాళ్ళే చనిపోయి ఉన్నారు. ఈ రోజు కూడా జరిగినటువంటి ఈ కాల్పుల ఘటనలో కూడా తెలుగు అబ్బాయి, హైదరాబాద్ కి చెందినటువంటి యువకుడు ఈ కాల్పుల్లో చనిపోవడం మాత్రం కుటుంబ సభ్యుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ రిలేటివ్స్ అంతా కూడా ఇటు హైదరాబాద్ ఆర్కేపురంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి యువకుడి రవితేజ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులందరూ కూడా పరామర్శించి ఆ మృతదేహాన్ని హైదరాబాద్ రప్పించేటువంటి ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు. రాయబారి కార్యాలయానికి కూడా ఇప్పటికే యువకుడి యొక్క తల్లిదండ్రులు కూడా సమాచారాన్ని షేర్ చేశారు. తమ పుత్రరత్న యొక్క డెడ్ బాడీని ఎలాగైనా హైదరాబాద్ రప్పించాలి అంటూ కూడా ఈ ఇమిగ్రేషన్ అధికారులకు ఆ సమాచారాన్ని కూడా చేరవడం జరిగింది. గ్రీన్ హిల్స్ కాలనీలోని రోడ్ నెంబర్ 2లో కొయ్యాడ చంద్రమౌళికి చెందినటువంటి ఏకైక కుమారుడు రవితేజ. ఇతను 2022 మార్చిలో అమెరికా వెళ్లినట్టుగా కూడా మాస్టర్స్ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం కోసం ఇతను సర్చ్ చేస్తా ఉన్నాడు అంటూ మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేశారు. అమెరికా వాషింగ్టన్ లోని ఏవ్లో ఈ దుండగులు కాల్పులు జరపడంతో ఆ కాల్పుల మోతాల్లో ఈ హైదరాబాద్ కి చెందినటువంటి యువకుడు చనిపోయాడు. ఆ విషయాన్ని ఇటు తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం జరిగింది. తల్లిదండ్రులు ఒకసారిగా తమ కొడుకు చనిపోయాడు కాల్పులు అన్న ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత కన్నీరు మున్నీరుగా ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నటువంటి వ్యక్తి 20 ఏళ్ల పాటు ఇక్కడే ఉండి 2 ఏళ్ల క్రితం వెళ్లి అక్కడ మంచి ఉన్నత చదువులు చదివి అనంతరం సెటిల్ అయ్యి కుటుంబ పోషణ చూసుకుంటాడని భావించినటువంటి ఈ క్రమంలో తను చనిపోవడంపై మాత్రం తల్లిదండ్రులు తట్టుకోలేక తమ బంధువులకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంకెప్పుడు కూడా ఎవరిని విదేశాలకు పంపకండి, అనవసర దుండగుల చేతిలో ఈ కాల్పులకు గురవడం, హత్యలకు గురవడం జరుగుతా ఉంది అంటూ కూడా ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేసినట్టుగా తెలుస్తుంది. సందీప్, అయితే రవితేజ, ఈ గన్ కల్చర్కి ఎంతో మంది బలైపోతున్నటువంటి పరిస్థితి. కాకపోతే అక్కడ గన్ కల్చర్ కామన్ అయిపోయింది, ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్. కాబట్టి మనమే జాగ్రత్తగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి, ఏ రకమైనటువంటి సూచనలు ఇస్తున్నారు? మరో తల్లిదండ్రులకి ఈ రకమైనటువంటి గుండె కోత లేకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు? అమెరికా దేశంలో గన్ కల్చర్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ వెపన్స్ ఉండడం కారణంగా అక్కడ చిన్న చిన్న కారణాలకు సైతం ఆవేశానికి లోనై ఇమీడియట్ గా గన్ తీసి ఫైరింగ్ చేసి అనేక మందిని ఈ కాల్పుల మూతలో చనిపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగువారు ఎక్కువగా ఈ గన్ బుల్లెట్ దాడికి గురయ్యి చనిపోయినటువంటి సందర్భాలు కూడా అనేకంగా ఉన్నాయి. అక్కడ లైసెన్స్ వెపన్స్ ఎక్కువగా ఇవ్వడము, ఎవరికి పడితే వారికి ఈ వెపన్స్ ని జారీ చేయడము, ఈ చిన్న చిన్న ఆవేశాలకు ప్రెస్టేజ్ గా ఫీల్ అయ్యి వీళ్ళు షాపింగ్ మాల్స్ లో గానీ, వీళ్ళు స్టోర్స్ లో గానీ, ఏదైనా ఫుడ్ కోర్ట్స్ లో గానీ, రెస్టారెంట్స్ లో గానీ అక్కడ జరిగేటువంటి ఒక చిన్న వివాదాన్ని సీరియస్ గా తీసుకొని ఆ గన్ తీసి తెలుగు వారిపై ఈ కాల్పులు జరపడం గానీ, అక్కడ ఉన్నటువంటి హెల్పర్స్ పైన కూడా దాడులు చేయడం గానీ అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుగువారి ఎక్కువగా చనిపోతున్నటువంటి ఈ క్రమంలో తల్లిదండ్రుల నుంచి మాత్రం ఎవరైతే అక్కడ ఉన్నారో ఏ వివాదాలకు గానీ, ఎవరితో గానీ గొడవలకు దిగకండి. అక్కడ ఉన్నటువంటి దేశీయులతో మనం గొడవ పడితే తీవ్రంగా నష్టపోయేది మనమే కాబట్టి వారితో ఎలాంటి వివాదాలు చేయకూడదు. అవతల వ్యక్తి ఎవరైనా రెచ్చగొట్టి ఏదైనా కావాలని దౌర్జన్యం క్రియేట్ చేస్తే మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వండి తప్ప తిరగబడకండి అంటూ మాత్రం తల్లిదండ్రులు ఈ
అమెరికా వెళ్ళినటువంటి వారందరూ కూడా ఎప్పటికప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నప్పటికీ తెలుగువారి యొక్క మృతుల సంఖ్య ఈ గన్ కల్చర్ లో పెరుగుతూ వస్తా ఉంది. ఈ రోజు ఈ యువకుడు చనిపోవడానికి గల కారణాలపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఎందుకు ఈ కాల్పులు జరపాల్సి వచ్చింది, ఈ యువకుడే ఎందుకు టార్గెట్ గా చేసి ఈ కాల్పులు జరిపారు అనే దానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. శివ. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.